శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ముందుగా అందరికీ కూడా గురు పౌర్ణిమ శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈ రోజున గురు పౌర్ణిమ, దీన్నే మనం వ్యాస పౌర్ణిమ అంటాము. ఆషాఢ శుద్ధ పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ. వ్యాస భగవానుడు పుట్టినరోజు. ఆయన పేరు మీదుగా గురు పూజోత్సవము, అంటే గురుస్థానాన్ని మనం ఈ రోజున పూజించటం. ఎవరయ్యా గురువు అంటే, ఎవరైతే ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని బోధిస్తారో వారందరూ కూడా గురువులు. గు అంటే సంస్కృతంలో అజ్ఞానము, రువు అంటే తీసివేయువాడు, అజ్ఞానాన్ని తొలగించువాడు. కాబట్టి వ్యాస భగవానుడు పుట్టి అపారమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించి ప్రపంచానికి ఆయన అందించాడు. ఆయన సాహిత్యం ద్వారా, ఆయన బోధనల ద్వారా ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేశాడు. ఈ రోజున్నటువంటి సాహిత్యం అంతా కూడా వ్యాస భగవాను యొక్క ప్రాపకంలో ఉన్నటువంటి సాహిత్యమే, ఆయన ప్రభావంలో ఉన్నటువంటి సాహిత్యం. కాళిదాసు దగ్గర నుంచి మొదలు పెడితే అందరూ కూడా, సంస్కృత కవులందరూ కూడా వ్యాస భగవాన్ని అనునాయులు. అందుకే వ్యాస భగవానుని జగద్గురు అంటారు. జగద్గురుత్వం ఎట్లా వస్తుంది అంటే, అదేంటండి జగత్తు అంటే ప్రపంచం అంతా కూడా గురువు ఎట్లా అవుతాడు వ్యాస భగవానుడు? కేవలం ఒక భారతదేశానికే గురువు కావచ్చు, ఇతర దేశాలకు ఎట్లా అంటే, ఎవరైతే ప్రపంచ మానవాళికి సంబంధించినటువంటి విషయాలను బోధిస్తారో వాళ్ళు జగద్గురువులు అవుతారు. అంటే సర్వ మానవాళికి ఉపయోగపడే విషయాలు మాత్రమే చెప్తారు. సర్వ మానవాళికి ఉపయోగపడే సాహిత్యాన్ని సృష్టిస్తారు వాళ్ళు ఏది చెప్పినా అన్ని రకాలైనటువంటి ప్రాంతాలకు, అన్ని రకాల మనుషులకు సంబంధించినటువంటి విషయాల్ని, అన్ని సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయాల్ని చెబుతారు. వాళ్ళు చెప్పారంటే మానవాళి ఆచరింపదగినటువంటి విషయాలు అని అర్థం. వాళ్ళని జగద్గురువు అంటారు. జగత్తు అంతా కూడా ఆచరింపదగినటువంటి విషయాలనే వాళ్ళు వాళ్ళ సాహిత్యం ద్వారా ప్రపంచానికి అందిస్తారు. అలాంటి వాళ్ళని జగద్గురు అంటారు. అట్టి మహానుభావుడు పుట్టినటువంటి రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణిమ. అందుకే గురుస్థానాన్ని మన వాళ్ళు చెప్పారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ అంటే బ్రహ్మ సృష్టి కారకుడు అన్నమాట. గురువుగారు ఏం సృష్టిస్తాడంటే అక్షరాలను సృష్టిస్తాడు, పదాలను సృష్టిస్తాడు, వాక్యాలు సృష్టిస్తాడు, భావాలను సృష్టిస్తాడు. కాబట్టి గురువు బ్రహ్మ. గురు విష్ణు, విష్ణు స్థితికారకుడు. అంటే సృష్టించినటువంటి అక్షర జ్ఞానాన్ని, పదజ్ఞానాన్ని, వాక్య జ్ఞానాన్ని సురక్షితంగా ఉండేటట్లుగా రక్షిస్తూ ఉంటాడు కాబట్టి స్థితికారకుడు. గురుదేవో మహేశ్వర, గురువు శివుడు లాంటివాడు. శివుడు కారకత్వం ఏంటంటే లయకారకత్వం, లయింపజేస్తాడు, తీసివేస్తాడు, నాశనం చేస్తాడు. మానవుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంతా కూడా తీసివేస్తాడు గురువు కాబట్టి ఆయన మహేశ్వరుడు. వీళ్ళ ముగ్గురి కన్నటువంటి వాళ్ళు ఇంకొక ఆయన ఉన్నాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ ముగ్గురికి కనిపించినటువంటి ఒక పరదైవ ఒకటి ఉంది నాయన, అదే గురువు. తస్మై శ్రీ గురవే నమః. అట్టి గురువుకు నేను నమస్కారం చేస్తున్నాను. అందుకే వ్యాసుల వారిని జగద్గురువులు అంటారన్నమాట.
అంటే జగద్గురుత్వం కావడానికి ఒక స్థాయి ఉండాలని. శ్రీకృష్ణుడు జగద్గురు, అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటారు. ఆయన ప్రపంచ మానవాళికి కావలసినటువంటి భగవద్గీతను అందించాడు. ఆది శంకరాచార్యుల వారు మహాస్వామి జగద్గురువులు. ప్రపంచ మానవాళికి కావలసినటువంటి అపారమైన సాహిత్యాన్ని శంకరాచార్యుల వారు అందించారు. రామానుజాచార్యుల వారు అనేక సాహిత్య గ్రంథాలని సమాజానికి అందించాడు. సమాజ స్థాపన కోసం ఆ రోజుల్లోనే పోరాటం చేసినటువంటి మహనీయుడు రామానుజాచార్యులు. ఇట్లా జగద్గురుత్వం కొంతమందికే ఉంటుంది. అట్టి జగద్గురువులు ఆవిర్భవించినటువంటి రోజు మనకు వ్యాస భగవాన్ యొక్క. అందుకే భగవాన్ వ్యాసుడు భగవంతుడితో సమానం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. స్వయంగా విష్ణు భగవాన్ యొక్క అంశలో పుట్టినటువంటి వాడు వ్యాస భగవానుడు. అందుకే 18 పురాణాలను రచించాడు. 18 రకాల పురాణాలను ఆయన రచించాడు. 18 రకాల ఉపపురాణాలను రచించాడు. తర్వాత వేదాన్ని విభజించాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, వాటిని విభజించి వ్యాసుడు వేదవ్యాసుడు అయ్యాడు. వ్యాస భగవాన్ యొక్క అసలు పేరు బాదరాయణుడు. అంటే బదరీవనంలో ఎక్కువగా నివసించేవాడట. బదరీ అంటే రేగుపండు, బదరీ వృక్షములు అంటే రేగు చెట్లు. రేగు చెట్ల వనంలో ఆయన ఎక్కువగా నివసించేవాడు కాబట్టి బాదరాయణుడు. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. అంటే ద్వీపంలో పుట్టాడు ఆయన. పరాశర మహర్షికి మత్స్యగ్రంథికి పుట్టినటువంటి వాడు కాబట్టి ఆయన అంటే ద్వీపంలో ఒక పడవలో పుట్టాడు ఆయన. కృష్ణద్వైపాయనుడు అంటారు. అట్టి మహానుభావుడు తన యొక్క తపశ్శక్తి సంపన్నుతో అనేక రకాల గ్రంథాలు రచించి, పురాణాలు రచించి, వేదాన్ని విభజించి, భగవద్గీతను కూడా రచించి, ఇట్లా కొన్ని వేల సంవత్సరాలు ఆయన యొక్క సాహిత్యము మన దేశంలో పరిడవిల్లింది. సంస్కృత భాష ఎప్పుడైతే దూరమైపోయిందో అపారమైనటువంటి సాహిత్యాన్ని మనం దూరం చేసుకున్నాం. కాబట్టి అట్టి వ్యాస భగవాన్ యొక్క పుట్టినరోజు కాబట్టి ఈ రోజున అందరూ కూడా ఒక్కసారి వారి వారి గురువుల్ని అంటే వ్యాస భగవాన్ని తలుచుకొని వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేత్ పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతిం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. సాక్షాత్తు భగవదంశలో పుట్టినటువంటి వ్యాస భగవానుడి యొక్క పుట్టినరోజు కాబట్టి ఈరోజు అందరూ కూడా ఒక్కసారి వ్యాస భగవాన్ని తలుచుకొని గురువును తలచినంత మాత్రము చేతనే ఒక అపారమైనటువంటి ఆయన ఆశీస్సులతోటి అపారమైన జ్ఞానం వచ్చేస్తుందట. అందుకే ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వారిని స్మరించిన మాత్రము చేతనే, ఆయనేమి ప్రత్యక్షంగా విద్యను చెప్పలేదు, కానీ ఒక మట్టి బొమ్మ తయారు చేసుకుని ఆ బొమ్మను అక్కడ పెట్టుకొని గురువుగారు చెప్పినట్టుగా భావించి, గురువుగారు గుర్తురాగానే ఏదో తెలియని ఒక అమేయమైనటువంటి ఆనందం కలిగేదట. కాబట్టి గురు శిష్యులు అట్లా ఉండేవారు. తండ్రి కుమారులాగా ఉండేవారు అప్పట్లో గురువులు. ఆధ్యాత్మిక గురుత్వమే కాకుండా పారలౌకికమైనటువంటి విద్యలు కూడా నేర్పేవారు. కాబట్టి అన్ని రకాలుగా ఒక విద్యార్థిని తీర్చిదిద్దడంలో వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా శిష్యులకు అంకితం చేశారు. కాబట్టి వాళ్ళు జగద్గురువులు అయ్యారు. సరే, లౌకిక సమాజంలో కూడా గురువులు ఉంటారు. మనని ప్రభావితం చేసినటువంటి గురువులు ఉంటారు. మనకు బాగా నచ్చిన గురువులు ఉండవచ్చు. మనం ఏదో 1వ తరగతి నుంచి చదువుకున్నాం కదా, ఆ 10th క్లాసులోనో లేకపోతే ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో పీజీలోనో ఎక్కడో మనని ఇన్స్పైర్ చేసినటువంటి గురువులు ఉంటారు. ఒక్కసారి ఆ గురువు గారిని తలుచుకొని రేపు ఈ రోజున వారికి ఒక నమస్కారం చేసి, వీలైతే వారికి ఒక ఫోన్ చేసి, లేదా దగ్గరలో ఉన్నట్టయితే కలిసి వారికి ఒక నమస్కారం చేసి హృదయపూర్వకంగా వారి ఆశీస్సులు తీసుకున్నట్టయితే మనకున్నటువంటి ఈ జ్ఞానము పరిడవిల్లుతుంది, వికసిస్తుంది.
జ్ఞానము ఎప్పుడూ కూడా, నాలెడ్జ్ ఎప్పుడూ కూడా వికసిస్తూ ఉండాలి, ఎవాల్యూట్ అవుతుండాలి. ఎవాల్యూట్ ఆఫ్ ది నాలెడ్జ్. ఎప్పుడూ కూడా మనలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి జ్ఞానం అలాగే ఉండిపోవడానికి వీలేదు. దాన్ని అప్లై చేయగలగాలి. అలా చేయాలి అంటే గురువుల యొక్క ఆశీస్సులు ఉండాలి. మనకు నచ్చినటువంటి గురువుల యొక్క ఆశీస్సుల్ని తీసుకొని ఒక్కసారి వ్యాస భగవానుని, ఆ తర్వాత శంకరాచార్య మహాస్వామిని ఒకసారి తలుచుకొని, ఎవరైతే వ్యాస పౌర్ణమి రోజున కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటారో వాళ్ళందరూ కూడా రేపు ఆ కోర్సు కానివ్వండి, లేదా ఆ గ్రంథం కానివ్వండి, ఆ పుస్తకం కానివ్వండి, లేదా ఆ విద్య కానివ్వండి, కొత్త విద్యలో ప్రవేశానికి రేపు అనువైనటువంటి రోజు కాబట్టి ఒక్కసారి తమ తమ గురువుల్ని మనసా వాచా కర్మణ స్మరించి, గురువుపదేశాం దద్యేతుం శాస్త్రం జడతయోత్ఫలం అంటారు. గురువుల యొక్క ఉపదేశం వలనే జడ పదార్థముగా ఉన్నటువంటి శిష్యుడు కూడా గొప్ప జ్ఞాని అవుతాడు. వాళ్ళ చేతుల్లోనే అంతా ఉంటుంది కాబట్టి గురు మినహా ఏ విద్య కూడా రాదు. అందుకే మన వాళ్ళు అంటుంటారు, గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పేసి. మనం ఎంత చదువుకున్నా, ఎంత నేర్చుకున్నా ఒక పట్టాన అర్థమవుతుంది. కాబట్టి ఒక్కసారి గురు శుశ్రూష, గురువు యొక్క వాక్యాలు కనుక మనం విన్నట్టయితే తప్పకుండా మనం విజయవంతం అవుతాం. కాబట్టి పూజ్యులైనటువంటి గురువులందరికీ కూడా ఒక్కసారి నమస్సుమంజలు తెలియచేసుకొని, వారికి నమస్కారం చేసుకొని, కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి కోర్సు కానీ, విద్య కానీ, పుస్తకం కానీ, గ్రంథం కానీ, ఇంకేదైనా లౌకికపరమైన విద్య కానీ ఉన్నట్టయితే రేపటి నుంచి ప్రారంభిస్తే తప్పకుండా మనం పరంపరగా వచ్చినటువంటి గురువులందరి యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా ఉంటాయి. మరొకసారి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భక్తులందరూ కూడా ఈ రోజున, గురు పౌర్ణమి రోజున వారి వారి విద్యలన్నింటినీ కూడా ఒక్కసారి మననం చేసుకొని తమ తమ యొక్క జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా, ఎందుకంటే సమాజానికి ఉపయోగపడని విద్య కానీ, జ్ఞానం కానీ నిరుపయోగం. కాబట్టి మనం చదువుకున్నటువంటి చదువు కానీ, మనం తెలుసుకున్నటువంటి విషయాలు కానీ, మన ముందు తరాలు, మన కుటుంబీకులు కానివ్వండి, మన సంతానం కానివ్వండి, మన పరంపరగా వచ్చినటువంటి ఇంకా వ్యక్తులు కానివ్వండి, ఇలా చుట్టూ ఉన్న సమాజానికి కానివ్వండి, మనం తోచినంతగా మనం గనక జ్ఞానవంతుని చేసినట్టయితే మనం నేర్చుకున్నటువంటి జ్ఞానానికి, విద్యకు ఒక లక్ష్యాత్మకమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి విద్య యొక్క లక్ష్యం ఏమిటంటే జ్ఞాన సముపార్జన, జ్ఞానాన్ని ఆర్జించటమే కాదు, జ్ఞానాన్ని పంచటం. ఇది లక్ష్యం అన్నమాట. విద్య యొక్క లక్ష్యం ఏంటంటే ఆర్జన, తర్వాత ఆర్జించినటువంటి విషయాలన్నీ కూడా ఇతరులకు పంచటము విద్య యొక్క లక్ష్యం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ రోజున గురువుగారిని ఒకసారి స్మరించుకొని, వ్యాసుల వారిని స్మరించుకొని, మనకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచటంలో కృతకృత్యులు కావాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య.